మన మామిడికాయ పప్పు రుచి అంటే అంత ఇంత కాదు, అదిరిపోయేలా ఉంది. మీరు ఇలా చేసి తిని చూడండి. హాయ్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు పుల్లటి మామిడికాయతో కమ్మటి పప్పు చేయబోతాం. దానికి మన చెట్లో మామిడికాయలు కోసుకుందాం. బాగా 4 తడవలు కడిగి పెట్టుకున్న కందిపప్పు, 2 ఎర్రగడ్డలు, 2 తక్కాలీలు, ఒక తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, బాగా నీళ్ళు పోసి ఉప్పేసి ఉడికించుకోవాల్సిందా మనం. ఉప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా, మూత పెట్టి బాగా ఉడికించుకుందాం. బాగా సగం ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు మనం మామిడికాయ కొంచెం చింతపండు వేసుకోండి. మూత పెట్టి మన బాగా పప్పు ఉడికొచ్చేసింది. ఇంకా దింపేసి రుబ్బుకుందాం. మన మామిడికాయ పప్పుకి తిరగబాటు చేసుకునేదానికి శనగసమరు పోసుకుందాం. వడియం వేసుకుందాం. జీలకర్ర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4 గిల్లుకుని, మళ్ళీ కొద్దిగా, మన పప్పు బాగా ఎగిపోయింది. ఇంకా పప్పు పోసుకుందాం. అయితే ఈరోజు మనం మామిడికాయ భోజనంతో మామిడికాయ పప్పుతో విందు ఎలా ఉందో చూద్దాం. మన పుల్లటి మామిడికాయ పప్పు వాసన ఏమో గుమగుమలాడుతూ ఉంది. టేస్ట్ చేసి చూసి చెప్తాం. అమృతం. ఆహా, మన పుల్లదనం, మామిడికాయ పులుపు, మన చేనులో మామిడికాయ మన పప్పులో మిక్సింగ్ రుచి, దీని రుచి అదిరిపోయింది. మీరు తిన్నారంటే ఉడవనే ఉడవరా. అప్పడం ఒక సైడ్, గుడ్డు ఒక సైడ్, మన పప్పు ఒక సైడ్. మన మామిడికాయ పప్పు రుచి అంటే అంత ఇంత కాదు, అదిరిపోయేలా ఉంది. మీరు ఇలా చేసి తిని చూడండి. కమెంట్ చేయండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.